ఏంటంటే నేను ప్రెస్ క్లబ్ని నేనేమన్నా ప్రెస్ క్లబ్ ఇప్పుడు ప్రెస్ క్లబ్ అంటావు, రేపు ఇంకోటి అంటావు. ఇవన్నీ అయినాక లాస్ట్ కళ్ళు కాంపౌండ్ కూడా రమ్మంటావేమో అని అన్నా కానీ మాకు తెలివి ఉంది కేటీఆర్ గారు. నీకు లేకపోవచ్చు, నాకుంది. మీ ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్ట్ సోదరులతోటి ఈ బట్టబాజ్ మాటలు నమ్మకండి. వీళ్ళు అప్పుడు తెలంగాణ టైం ఇట్లా రెచ్చగొట్టిరు, ఇప్పుడు కూడా ఏం మళ్ళా కొత్త ఇప్పుడు రెచ్చగొట్టుడే. అల్టిమేట్ ఏంటంటే అధికారం ఉంటే దొరకరు, అధికారం లేకపోతే అవతలిలోనూ చెడగొడతారు. ఇది కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న వాళ్ళ తత్వాలు. ఓకే, కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక వార్తని వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్రెస్ క్లబ్ అని కేటీఆర్ అన్న మాటని కళ్ళు కాంపౌండ్ గా అని కాంగ్రెస్ అంటున్నారు అని ప్రెస్ క్లబ్ కు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులని అందరు జర్నలిస్టులని కొంత వాళ్ళు నేను అన్న మాటని రాంగ్ లో చూపిస్తూ సోషల్ మీడియా వాళ్ళని రెచ్చగొట్టి కాంగ్రెస్ మీద ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి జర్నలిస్టులని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అందిన వార్త. నేనేమంటున్నా, ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు, సీనియర్ జర్నలిస్టులకు నేను ఒక మాట అడుగుతున్నా. ప్రెస్ క్లబ్ సంబంధించిన యూనియన్, ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల యూనియన్ వాళ్ళతోటి మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారిని అక్కడ రావాలని పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ఛాలెంజ్ చేసిండ. దీనికి ఫస్ట్ నాకు వివరణ కావాలి. ప్రెస్ క్లబ్ దానికి రిపోర్టర్స్, ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టు ఆ యూనియన్ సంప్రదించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ రావాలని అఫీషియల్ గా అడిగిండా? ఇది క్లారిఫై చేయాలని కోరుతున్నాను కేటీఆర్. క్లబ్కే రావాలి అని అంటే కేటీఆర్ ఎవరు అనడానికి? కేటీఆర్కి ఏం రైట్స్ ఉన్నాయి? రైట్స్ ఎవరికి ఉన్నాయంటే ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు వాళ్ళ యూనియన్ ఉంటుంది. గత ఎప్పుడైనా సరే ప్రెస్ క్లబ్ వాళ్ళ యూనియన్, ఆ జర్నలిస్టులు వాళ్ళ యూనియన్ ఏ నాయకుడు రావాలని వాళ్ళు ఆహ్వానిస్తే ఆ నాయకులు అక్కడికి పోయి ఆ ప్రెస్ క్లబ్ లో చర్చా వేదికలో పాల్గొనడం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం కానీ జరుగుతుంది. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ క్లబ్ లో పిలిచిర్రు, పోయిర్రు, వాళ్ళ ప్రశ్నలకు జవాబిచ్చారు. ముఖ్యమంత్రి అయినాక కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు, ఆయన పోయిండు. ఇది సిస్టమ్. కానీ నేను అడుగుతున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల యూనియన్ అంటే మరి వాళ్ళ పర్మిషన్ తోటి నువ్వు మమ్మల్ని అడిగినావా? ఆయన నీకేం రైట్స్ చెప్పడానికి అని మేము అడుగుతున్నాం. మాకు ఆ తెలివి ఉంది. జర్నలిజము, జర్నలిస్టులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ జర్నలిస్టులకు స్వేచ్ఛ కోల్పోయిన సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు స్వేచ్ఛ, స్వతంత్రము, వాళ్ళు వార్తలు రాసుకునే హక్కు, వాళ్ళకు ఇబ్బందులు లేని పాలన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తుంది. ఆ మధ్యకాలం 10 సంవత్సరాలు జర్నలిస్టుల ప్లాట్లకు సంబంధించిన ఏ ఒక్క రోజు కూడా వాళ్ళతో కూర్చొని చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నువ్వు కేటీఆర్, కేసీఆర్ గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ సమస్యలు, వాళ్ళ ప్లాట్ల సమస్యలు, వాళ్ళతో చర్చలు పరిష్కరించే కూడా చేయడం జరిగింది. ఇదే కదా సాక్ష్యం. నా ఆలోచన ఏంటంటే మాకు ప్రెస్ క్లబ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని పిలిస్తే వాళ్ళు పిలుస్తారు, మేము పోతాము. నువ్వు వాళ్ళ జాగీరు, వాళ్ళ జాగలు నువ్వెవరు పోయి అడగనికే. అందుకే
నువ్వు రాంగ్ రూట్ అడిగినావు కాబట్టి రాంగ్ రూట్ సమాధానం చెప్పినావు. అందుకే ఆ కళ్ళు కాంపౌండ్ వాడినా. నీకు ఈ చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కేటీఆర్కి అనేది నాకు అర్థం కాదు. ఇంత చీప్గా ఎందుకు పోతున్నావు? అసలు కేటీఆర్ అంటే కొంత పద్ధతిగా వెళ్ళడం అనేది నాకు నిజంగా ఉండే చాలా సందర్భాల్లో నేను చెప్పిన ఆ కుటుంబంలో ఎవరైనా ఉంటే కొంత కేటీఆర్ అని. కానీ ఇంత చిల్లరగా ఇంత మీ సోషల్ మీడియాని రాంగ్ రూట్లలో పంపించి బ్లేమ్ చేయడం, వాళ్ళ ఇలా రెచ్చగొట్టి మీద అవసరమా అని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ, ఇది ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు తప్పుగా కేటీఆర్ మాటలు నమ్మకండి. మా వర్షన్ అది కాదు, మా వర్షన్ ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.